ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఒక న్యూస్ అయితే ఫుల్ వైరల్ అవుతుంది లాస్ట్ 2 days నుంచి. నిజంగా చెప్పాలంటే చాలా బాధాకరం. ఇలాంటి న్యూస్ కూడా వినాల్సి వస్తుందా, ఇలాంటి శాడిస్ట్ ఎదవలు కూడా ఉన్నారా ఇప్పుడు కూడా అనిపిస్తుంది అనమాట. సినిమాల ప్రభావం అనేది ఒకప్పుడు జనం మీద పడేదని విన్నాం, కానీ ఇలాంటి జనరేషన్లో కూడా సినిమాలు చూసి ఆ సినిమాలలో చేసినట్లు మనుషులు కూడా ప్రవర్తిస్తున్నారు అనేది నిజంగా అసలు అది ఇప్పుడు న్యూస్ వింటుంటేనే అదో రకంగా ఉంది. అంటే పెళ్ళికి ఒప్పుకోలేదన్న ఒకే ఒక్క కారణంతో ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత అతనికి ఎయిడ్స్ ఉందని పాజిటివ్ వచ్చిందని తెలిసిన తర్వాత ఆ ఎదవ ఆ బ్లడ్ తీసుకొచ్చి ఆ అమ్మాయికి ఇంజెక్షన్ రూపంలో ఇవ్వటం, ఆ అమ్మాయికి ఫీవర్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అవ్వటం, ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి, ఆ అమ్మాయికి నిజంగా పాజిటివ్ వస్తుందా, పాజిటివ్ రాకుండా చాలా ట్రీట్మెంట్స్ వచ్చినాయి డాక్టర్స్ చెప్తున్నారు, రకరకాలుగా వినిపిస్తుంది. కాబట్టి ప్రజెంట్ మనతో పాటు మాట్లాడటానికి సామాజికవేత్త ప్రియా చౌదరి గారు ఉన్నారు. ప్రియా చౌదరి గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. ఆల్రెడీ న్యూస్ వినే ఉంటారు, సినిమాల ప్రభావం. రీసెంట్గా రాజు వెడ్స్ రాంబాయ్లో ఇదే జరిగింది. యాజ్ ఇట్ ఈజ్గా సినిమా రిలీజ్ అయిన తర్వాత కొన్ని రోజులు దీని గురించే డిస్కస్ చేసుకున్నారు. ఇలాంటిది ఒకటి ఎప్పుడో జరిగితే దాని అనుగుణంగా దాన్ని తీసుకొని ఆ స్టోరీని సినిమా తీశారనేది మేము విన్నాం. ఇప్పుడు ఈ సినిమాని చూసి ఇంకొక ఎదవ ఆ అమ్మాయికి ఇంజెక్షన్ చేశాడు. అసలు ఏంటి అసలు ఇది? ఈ సమాజం ఎటుపోతుంది? ఇక్కడ ఎవ్వరూ కూడా మనం ఎవరిని తప్పు పట్టాలి, సమాజాన్ని తప్పు పట్టాలా, లేకపోతే ఇంజెక్షన్ ఇచ్చినటువంటి వ్యక్తిని తప్పు పట్టాలా, సినిమా తీసిన వాళ్ళని తప్పు పట్టాలా? ఇది కదా మీరు నన్ను ప్రశ్నిస్తున్నారు. అవును. అందరిది బాధ్యత లేదా? డెఫినెట్గా ఉంటుంది. అందరిది బాధ్యత లేదా? ఎవరండి ఈ రోజు సామాజిక పరమైనటువంటి బాధ్యత కలిగినటువంటి వాళ్ళని ఒక్క ప్రొఫెషనల్లో ఉన్న ఏ ప్రొఫెషనల్లో ఉన్నటువంటి పర్సన్ అయినా ఒక్కళ్ళని చూపించాడు. ఎవరిని ఎంతమంది ఉన్నారు లేదని నేను అనట్లేదు, కానీ ఎక్కడ చూసినా కూడా ఈ రోజు నేను బ్రతకాలి, నేను డబ్బులు సంపాదించాలి, లేదా నేను సుఖపడాలి, నేను ఉండాలి అనేటటువంటి ఇష్యూలో ప్రతి ఒక్కడు స్వార్థంతో ఆలోచిస్తున్నాడు తప్ప ఎవరైనా కానీ సమాజం బాగుపడాలి అని ఆలోచించేటటువంటి శాతం ఎంత ఉంది అదొక్కటి మాట్లాడుకుందాం మనం ఇక్కడ. నిన్నగాక మొన్న కేరళ స్టోరీ సినిమా రిలీజ్ అయితే ఆ సినిమాకి వచ్చినటువంటి జంటలు కొన్ని వచ్చినప్పుడు ఆ సినిమా నేను ఏం ఫీల్ అయ్యానంటే, అబ్బా యూత్ వస్తున్నారు చూస్తున్నారు అని. కానీ నేను ముందు కూర్చున్నాను, వాళ్ళు వెనక కూర్చున్నారు. వాళ్ళ కామెంట్స్ వింటే అక్కడికక్కడే చెప్పు తీసుకొని కొడదామన్నంత కోపం వచ్చింది. ఆడపిల్లలు మాట్లాడే మాట ఏంటంటే, ఒక అమ్మాయిని హింసిస్తుంటే ఆడపిల్లలు ఏమని మాట్లాడాలి? ఇది ఎందుకు జరుగుతుంది సమాజంలో? ఇంత జరుగుతుంది, దీన్ని ఖండించడం పోయి ఇలాగే జరగాలి, అలాగే అవ్వాలి, అలాగే చెయ్యాలే అని ఒక సాడిజం ని ఎంజాయ్ చేస్తున్నారు. మగ పిల్లల దగ్గరకు వచ్చిన తర్వాత ఆ సినిమాలో ఒక మౌలానా క్యారెక్టర్ ఒకటి ఉంటది. అతగాడు ఇక్కడ ఈ అమ్మాయిని, ఎవరైతే హిందూ అమ్మాయిని తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటారో, నిక్కా చేసుకున్న తర్వాత అతగాడు అమ్మాయిని సెక్షువల్ అసాల్ట్ చేస్తాడు. ఆ సీన్ వచ్చినప్పుడు అబ్బా వీడి జీవితం ఎంత బాగుందిరా, వీడు ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు రా, సూపర్ రా అని చప్పట్లు కొడుతున్నారు యూత్, మగ పిల్లలు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళందరూ ఉన్నది హిందువులేనండి. ఎలా పెంచుతున్నాం మనం పిల్లల్ని, ఎలాంటి సమాజాన్ని ఇస్తున్నాం, ఎలాంటి విద్యని ఇస్తున్నాం? ఈ విషయాన్ని దాదాపు గత 7-8 సంవత్సరాల నుంచి నేను మొత్తుకుంటున్నా. సమాజంలో కుటుంబ వ్యవస్థ బాగుండాలి, ఆ కుటుంబంలో తల్లి పాత్ర, తండ్రి పాత్ర చాలా ముఖ్యము, ఆ తర్వాత కుటుంబ సభ్యుల పాత్ర ముఖ్యము, అది దాటితే విద్యాలయాల పాత్ర ముఖ్యం. ఈ రోజు ఎడ్యుకేషన్ ఉంది, ఎడ్యుకేషన్ లో మోరల్ వాల్యూస్ ఎక్కడున్నాయండి? సోషల్ వాల్యూస్ ఎక్కడున్నాయండి? దిక్కుమాలిన ఎడ్యుకేషన్ తీసుకొచ్చి అక్కడ పెట్టినారండి. ఎవడు చూసినా ఇక్కడ బతుకుతాం, ఇక్కడ కాకపోతే ఏ దేశం అన్నా వెళ్ళి డబ్బులు సంపాదిద్దాం అనేటటువంటి తత్వంలో పెద్దవాళ్ళు పెంచుతున్నారు, పిల్లలు పెరుగుతున్నారు. ఇక్కడ మీరు వాల్యూస్ గురించి ఎవరు మాట్లాడుతున్నారంటే యూట్యూబ్ లో కూర్చొని మేము మాట్లాడుతున్నాం. సమాజం ఎప్పుడు మాట్లాడాలి? సమాజంలో మాట్లాడే వాళ్ళు ఎవరున్నారు? మాట్లాడటం మొదలు పెడితే మా మీద దాడులు వస్తాయి. మళ్ళీ పని కట్టుకుని కూడా మేము సమాజానికి ఏదైనా పోరాడుతున్నాము, సమాజానికి మేలు జరగాలని పోరాడుతున్నాము అని అంటే వీళ్ళు ఎందుకు ముందుకెళ్ళాలి? వీళ్ళని పట్టుకుని వెనక్కి లాగుదామని చెప్పేసి ఇదే మీడియాలో ఉన్నటువంటి దగులుబాజీలందరూ తయారవుతున్నారు. ఎవరిని తప్పు పడదాం చెప్పండి రోషన్? ఈ రోజు మీరు నన్ను బాధ్యతగా పిలిచారు, మీరు మాట్లాడాలి అని పిలిచారు, నేను వచ్చి కూర్చున్నా. నాకు నిజంగా డిస్కస్ చేయడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఐ ఫెడ్ అప్ విత్ ద సొసైటీ.
నేను మార్పు ఎక్కడి నుంచి రావాలి, ఎంత 7-8 సంవత్సరాల నుంచి నేను మొత్తుకుంటున్నాను. అరే కుటుంబ వ్యవస్థలో విలువలు ఉండాలండి, విలువలు ఉండాలండి, విలువలు ఉండాలండి అని అంటే ఎవడు పట్టించుకుంటున్నాడండి? ఎవరు పట్టించుకుంటున్నారు చెప్పండి. కొద్ది గొప్ప మీలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు డెఫినెట్ గా ఇప్పుడు మీరు అన్నట్లుగానే ఒప్పుకుంటాను. ఐ అగ్రీ విత్ యూ మేడం. ఎందుకంటే ఇంతకుముందు విలువలతో పిల్లల్ని పెంచేవాళ్ళు, ఇప్పుడు పిల్లల్ని మాత్రం పెంచుతున్నారు. విలువలు అనేది తెలియట్లా, చెప్పట్లేదు కూడా. మనీ వాల్యూతో పెంచుతున్నారండి. నీకు ఇంత చదువు చెప్పిస్తున్నాం, ఇంత గొప్ప స్కూల్లో ఆ పిల్లాడు పుట్టిన దగ్గర నుంచి ఆ స్పూన్ నోట్లో పోసే పాల దగ్గర నుంచి కూడా ఖరీదు ట్యాగ్లు పెట్టి పిల్లల్ని పెంచుతున్నారు. ఇంత ఖరీదైంది, ఇంత బ్రాండ్, ప్రతిదీ కూడా డబ్బు అనేటటువంటి దాంట్లో ఫాల్స్ ప్రెస్టేజెస్ తో పెంచుతున్నారు తప్ప వాల్యూస్ తోటి పెంచడం లేదు. ఈ విషయము ఈ రోజు ప్రతి ఒక్క పేరెంట్ నా దగ్గరకు వచ్చి మాట్లాడతారు, పిల్లలు మా మాట వినట్లేదండి. నేను ఒకటే మాట్లాడతాను, పిల్లలు మీ మాట వినడానికి మీరు ఎలాంటి సమాజాన్ని మీరు పిల్లలకి ఇచ్చారో ఒకసారి నాకు చెప్పండి అని తిరిగి ప్రశ్నిస్తాను. ఓకే, కానీ నిజంగా మీరు ఈ ఇంజెక్షన్ అనేది నిజంగా ఎంత సాడిజం. బహుశా మీరు ఒక 20-22 ఇయర్స్ నుంచి జర్నలిజంలో ఉన్నారు, ఇలాంటి ఒక న్యూస్ విన్నారా మీరైనా? రోషన్ గారు, మీరు ఎంత బాధపడ్డారు, మీ అసలు ఈ ఇష్యూ వెనక ఉన్నటువంటి సాడిజాన్ని గమనించారా అన్నారు. ఎంత సాడిజం, నేను చూసినంత సాడిజం నాది 30 సంవత్సరాల జర్నీ అండి, నా 20 years 30 years జర్నీ ఇన్ దిస్ ఫీల్డ్. నేను క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అని. ఈ క్రైమ్ లో ఎన్ని చూసి ఉంటుంటాను, చూసిన తర్వాతనే కదా నేను ఫ్యామిలీ కౌన్సిలర్ గా మారింది. ఎందుకు అంటే కుటుంబ విలువలు తెలిసినటువంటి కుటుంబాలు రావాలి, ఆ విలువలతో పిల్లల్ని పెంచాలి అనేటటువంటి దాని మీద నేను పని చేస్తున్నాను. తర్వాత నేను ఇప్పుడు మొత్తుకుంటున్నది ఏంటి అని అంటే విద్యాలయాలు రావాలి. విద్య మారదండి, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి విద్యాలయాలన్నీ కూడా మోడర్న్ ఎడ్యుకేషన్ పేరుతోటి ఎంత దరిద్రమైనటువంటి వ్యవస్థ నడుస్తుందో, ఎలాంటి చదువులు ఉంటున్నాయో ఆ చదువులతోటి ఫ్రస్ట్రేట్ అయిపోయి పిల్లలు ఎంత వాళ్ళకు ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్ లో సమాజం మీద చూపించాల్సినటువంటి కసి వీళ్ళ మీద చూపిస్తున్నారు, వ్యక్తుల మీద చూపిస్తున్నారు. ఒక సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళ బాధ్యత, విద్య బాధ్యత. రాజకీయ నాయకులు ఉన్నారు ఈ రోజు, వాళ్ళు ఎలాంటి చట్టాలని చేస్తున్నారు, వాళ్ళు ఈ రోజు యువతకి ఎలాంటి రక్షణ కలిగిస్తున్నారు. ఒక ఆడపిల్ల పోలీస్ స్టేషన్ కి వెళ్ళి నాకు ఈ అన్యాయం జరిగింది అంటే నేను మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నానండి, ఇప్పుడు ఇంజెక్షన్ ఇచ్చినటువంటి వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేస్తారు, కానీ అతనికి ఎప్పుడు శిక్ష పడుతుందో మనకి ఎవరికి తెలియదు. ఆ శిక్ష పడిన రోజున మనం ఎవరం కవర్ చెయ్యం. ఎందుకంటే ఒక చిన్న బిట్ వేస్తాం, ఈ రోజు పుంకాలుగా మనం ఎపిసోడ్లు చేస్తాము, కానీ శిక్షని మాత్రం ఇదే ధోరణిలో మనం చెప్పగలిగామా? మీడియాలు చెప్పగలిగినయా? ఒకడికి శిక్ష పడినప్పుడు వాడు ఏ నేరం చేశాడో, ఏ శిక్ష పడిందో, వాడు ఆ శిక్ష ద్వారా జీవితాన్ని ఎంత కోల్పోయాడో, ఆ కుటుంబం ఎలాంటి సమాజంలో ఎలాంటి విలువలు కోల్పోయిందో చెప్పే ఎపిసోడ్లు ఎంతమంది చేస్తున్నారు, ఎంతమంది ముందుకు వస్తున్నారు? జరగాల్సింది ఇది. ఆ విలువ తెలియకపోవడం వల్ల మనుషుల్లో నాకేమవుతుందిలే అనేటటువంటి ఒక మొట్టమొదటి పార్శ్వం మాత్రమే మనం చూపిస్తున్నాం. ఈ రోజు అన్ని వైరల్ కావాలని మాట్లాడుతున్నాం, కానీ వ్యవస్థ బాగుపడాలనేటటువంటిది చాలా తక్కువ శాతం ఉంది రోషన్ గారు. అవును, ఎగ్జాక్ట్లీ. ఇక్కడ మనం మాట్లాడదలుచుకుంటే సినిమాల ప్రభావం ఉందా అంటే ప్రభావం ఉంది కాబట్టే సినిమాలు తీస్తున్నారు. యువత ఎక్కువ అట్రాక్ట్ అవుతారు కాబట్టి సినిమాలు తీస్తున్నారు. ఎమోషన్ కనెక్ట్ అవుతుంది కాబట్టి సినిమా తీస్తున్నారు. మీరు అన్నారు రాంబాయ్ సినిమాలో ఇంజెక్షన్ ఇచ్చారు కదా అని చెప్పేసి. నేను ఆ సినిమా తీసినటువంటి వ్యక్తితోటి కూడా నేను మాట్లాడడం జరిగింది. ఎరనైనా నువ్వు ఈ సినిమా తీసి జనంలోకి వదిలి ఏం చేస్తున్నారు మీరు అని చెప్పేసి అంటే వాళ్ళు ఇవ్వాల్సినటువంటి సమాధానం ఏమి ఇస్తారు? వాళ్ళు సమర్థించుకునేటటువంటి విషయంలోనే సమాజంలో జరిగే చూపిస్తున్నామండి అన్నారు. ఏం జరిగే చూపించాలి? ఏం జరిగే చూపించాలండి? నేరం చేస్తే ఎలాంటి శిక్ష పడుతుందో ఎందుకు చూపించరు? నేరం చెయ్యడం తోటి ఆ సినిమా ఎండ్ అవుతుంది, కానీ నేరం చేసిన తర్వాత నుంచి వాడి జీవితం ఎలా నాశనం అయిందో అనేటటువంటి విషయాల మీద ఎన్ని సినిమాలు ఎంతమంది బాధ్యతగా తీస్తున్నారు? ఇది నేను ప్రశ్నిస్తున్నా. దాని మీద మన యూట్యూబ్లు కానివ్వండి, మన మీడియా కానివ్వండి ఎంతవరకు పని చేస్తుంది దాన్ని కూడా ప్రశ్నిస్తున్నా. మనం మాట్లాడడం కాదండి, వ్యవస్థ మారాలని కోరుకుందాం. నేను ఐఎమ్ హంబల్ రిక్వెస్ట్, ఒక యూట్యూబర్ ఏదన్నా చేస్తే వాడికి పేరు వస్తుంది అంటే వెంటనే ఇంకొక యూట్యూబర్ తయారవుతాడు వాడిలో బొక్కలెత్తడం అనేది. అలాగే ఒక జర్నలిస్ట్ ఏదైనా చేస్తే అరే సమాజంలో ఒక ఇష్యూ బయటికి తీసుకొస్తే నేను దీన్ని నెగటివ్ చేస్తే నన్ను ఎక్కువ మంది చూస్తారని చెప్పేసి ఇప్పుడు మీరు అన్నారు కదా, సామాజిక విలువలు సామాజిక బాధ్యతలు ఎవ్వరికీ లేవు.
యూట్యూబర్ కి డబ్బు కావాలి, అక్కడ ఉన్నటువంటి లవర్ కి లవర్ అమ్మాయి కావాలి, అలాగే వాడికి స్వార్థం కావాలి. ప్రతి ఒక్కడికి నేనేంటి, నేను బాగుపడాలి, నేను మాత్రమే బాగుపడాలి. ఈ వ్యవస్థలో దీన్ని కనుక మనం ప్రశ్నించకపోతే, ప్రశ్నించి ముందుకెళ్ళకపోతే, కలిసికట్టుగా మీడియా దీని మీద పని చేయకపోతే వ్యవస్థలు మారవండి. కానీ 30 సంవత్సరాల జర్నలిజాన్ని చూశాను అని చెప్తున్నారు ప్రియా చౌదరి గారు. నేను ఒప్పుకుంటాను డెఫినెట్ గా. బట్ అప్పుడు జర్నలిజానికి ఇప్పుడు జర్నలిజానికి చాలా డిఫరెన్స్ వచ్చింది. ఇప్పుడు వ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తి చూపాలని చూసినా కానీ చూస్తున్నా నలుగురితో పాటు మనకు కూడా ఎటువంటి రిటర్న్ గిఫ్ట్స్ వస్తున్నాయి కూడా మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఎప్పుడు వాడిని బదనాం చేయాలి, ఎప్పుడు వాడి క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి, ఎప్పుడు వాడిని జైలుకి పంపించాలి, ఎప్పుడు వాడిని ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాలి. జర్నలిస్టులు కూడా వదిలిపెట్టిన స్థాయికి వచ్చేసినాయి వ్యవస్థలో ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎక్కువ మాట్లాడామంటే దేశద్రోహులు, అంతకుమించి ఏముండదు ఇక్కడ. దేశద్రోహులు, డెఫినెట్ గా మాలాంటి వాళ్ళకి ఫైట్ చేయాలని ఉంటుంది, మీలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని. కానీ వ్యవస్థలో ఉన్న రకరకాల లూప్ హోల్స్ ఇంకా మీకు తెలియని కాదు, అవి కూడా ప్రతిదాని మీద స్పందించాలి, ఫైట్ చేయాలి, న్యాయం జరిగే వరకు వాళ్ళ పక్కన నిలబడాలి అని డెఫినెట్గా ఉంటుంది, అణువు ఉంటుంది డెఫినెట్గా. కానీ సమాజం ఎట్లా ఉంది మీరు అన్నట్లుగానే, మీరు సినిమా చూసేటప్పుడు వెనక 18, 19, 20 years అబ్బాయి అమ్మాయి ఏ విధంగా మాట్లాడుకుంటున్నారో మీరే చెప్తున్నారు. బాధ అనిపించింది, నిజంగా బాధ అనిపించింది. కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి నాకు. కొడదామనే ఉక్రోషం ఎంత వచ్చిందో కళ్ళల్లో నీళ్లు కూడా వచ్చినాయి. కారణం ఏంటంటే ఆ యువత మీద జాలి వేసిందండి. వాళ్ళెవరు? ఈ దేశానికి సంపద యువత. ఆ సంపదని నిర్వీర్యం చేస్తున్నటువంటి ఈ వ్యవస్థల మీద బాధ వేసింది. అలాగే ఇలాంటి యువతని సరైనటువంటి మార్గంలో పెట్టలేనటువంటి చట్టాలని ఉపయోగించినటువంటి వ్యవస్థలన్నిటి మీద కూడా నాకు నిజంగా బాధ అనిపించింది. కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. ఎంతని పోరాడాలి అని ఒక్కొక్కసారి అలసట వచ్చినా కూడా ఏమనిపిస్తుందంటే, ఎవరో ఒకళ్ళు ముందుకొస్తేనే ఈ రోజు మనం స్వాతంత్రాన్ని అనుభవించాం. అలాగే మనం బ్రతికున్నంత వరకు కూడా మనం గళం విప్పాల్సిందే, మనకి చేతనైనంత పోరాటం మనం చెయ్యాల్సిందే అనేటటువంటి నినాదం మళ్ళీ మళ్ళీ మనలో మొలకెత్తుతూనే ఉంటుంది. దాన్ని ఎవడో చంపేయలేడు. మీరన్నట్టు ఎలా జైలుకు పంపిద్దామా, ఏం చేద్దామా అనేటటువంటి ఆలోచనలు ఎక్కువైపోయినాయి అని చెప్పేసి అని మీరు అన్నారు. కానీ ఒక్కటి చెప్తున్నాను, సమిష్టిగా పని చేస్తే మనకి సామెత ఉండనే ఉంది, మెంటిగా గడ్డి పరకలు సైతం మెంటిగా ఏర్పడి గజపు ఏనుగుని సైతం బంధించగలవు అని చెప్పేసి అనేటటువంటిది సుమతి శతకాలు మనకి చిన్నప్పటి నుంచి నూరు పోసారు. ఇప్పుడు అవి లేవు కాబట్టే సంఘటితం అంటే ఏంటో తెలియదు, సామాజిక చైతన్యం తెలియదు. వాడికి తెలిసింది ఏంటంటే ఒక గర్ల్ ఫ్రెండ్ 5 నిమిషాలు ప్లెజరు, ఆ తర్వాత ఆ గర్ల్ ఫ్రెండ్ పక్కవాడి దగ్గరికి వెళ్ళకూడదు. ఎందుకంటే ఆ గర్ల్ ఫ్రెండ్ తోటి వీడికి సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఉంటాయి. ఎవడైనా నిజంగా ప్రేమించిన వాడు ఎవరైనా ఉన్నాడు అనంటే, ప్రేమించిన వాడు ఎప్పుడూ కూడా అవతల వ్యక్తి సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. ఓకే, నన్ను వద్దనుకున్నారంటే నాలో ఏ లోపం ఉందో, లేకపోతే నాకు ఏ అర్హత లేదో, ఓకే ఆమె కనీసం అక్కడ హ్యాపీగా ఉండనివ్వండి. దట్ ఈస్ కాల్డ్ లవ్. దిస్ ఇస్ లస్ట్. దీన్ని ఏమంటారు? వాడికి ఎయిడ్స్ ఉంది అని మీరే చెప్తున్నారంటే వాడు ఎంత వెదవా? ఈ ఆడపిల్లలు ఎన్ని చెప్పినా కూడా, ఎంత మందివి మనందరం గొంతు చించుకుని అరుస్తున్నా కూడా వెధవల్నే నమ్ముతున్నారు అనంటే, ఈ రోజు ఆడపిల్లలకి ఇచ్చినటువంటి స్వేచ్ఛ విపరీతమైపోయింది. దాని మీద కూడా తల్లిదండ్రులు ఒక కన్ను వేయాల్సినటువంటి అవసరం ఉంది. దానిపైన కూడా తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తల్లిదండ్రులు మాట్లాడుతున్నారు మా చేతుల్లో ఏం లేదని, తప్పు. తల్లిదండ్రుల దగ్గర నుంచే మొదలవ్వాలి ఇది. వాళ్ళు స్ట్రిక్ట్ గా ఉంటే, వాళ్ళు డబ్బు ఇవ్వడం మానేస్తే, వాళ్ళు ప్రశ్నించడం మొదలు పెడితే ఇంట్లో నుంచి ఎన్ని రోజులు వెళ్తారండి బయటికి? చెప్పండి. బయటికి వెళ్ళిన తర్వాత సహాయ నిరాకరణ చెయ్యమని మిగిలిన పేరెంట్స్ అందరూ కూడా మిగిలిన పిల్లలకి చెబితే ఖచ్చితంగా పేరెంట్స్ మాట వినరా? మంచి వాళ్ళని చూసి పెళ్లి చేసుకుంటే పేరెంట్స్ వాళ్ళు పెళ్లిళ్ళు చేస్తున్నారు కదా. ఇలాంటి విపరీతమైన ధోరణుల్లో ఉన్నటువంటి చిల్లర వెధవల్ని ఈ ఆడపిల్లలు ఎందుకు ప్రేమిస్తున్నారు? అరే వాళ్ళకి ప్రేమ అంటే ఏంటి అనంటే, వీళ్ళు ఏదో ఒక మానసిక బలహీనమైనటువంటి స్థితిలో వీళ్ళు అటాచ్ అవుతారు. అవ్వగానే ఇమ్మీడియట్ గా శారీరక పరమైనటువంటి సంబంధాలు పెట్టుకుంటున్నారు. అసలు అతగాడు ఇంజెక్షన్ ఎలా చేశాడు ఆ అమ్మాయికి ఇంతవరకు ఎవరు మాట్లాడటం లేదు. ఇంజెక్షన్ చేస్తే ఆ అబ్బాయి చేస్తే ఈ అమ్మాయి చేయించుకుందా, లేకపోతే బలవంతంగా చేశాడంటే కట్టేసి చేయించాడా, లేకపోతే అమ్మాయిని సెక్షువల్ గా పాల్గొంటే బలవంత పెట్టాడా? ఈ వివరాలు మనం మాట్లాడాలి కూలంకషంగా. వీటిల మీద మనం మాట్లాడాలి. అంతేగాని ఇంజెక్షన్ చేశాడు కాదు,
ఇంజెక్షన్ ఏ టైంలో ఏ సందర్భంలో చేశాడు, ఆ అమ్మాయి లొంగి ఉందా లేదా, ఎందుకు లొంగవలసి వచ్చింది, దీన్ని పదే 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 మనం మీడియాలలో ప్రస్తావించాల్సిందే. ప్రస్తావిస్తేనే జనాల మెదళ్ళకి ఎక్కుతుంది. అవును, ఇది మనం చెయ్యాలి. అంతేగాని కారణాలు వదిలేసి కేవలం సినిమా తీశాడనో లేకపోతే ఇలా జరిగింది దారుణం కాదా అనో కాదు. ఆ అమ్మాయి ఏ పరిస్థితుల్లో ఇంజెక్షన్ ఆ అమ్మాయికి చేయడం జరిగింది, దీన్ని బయటికి తీయండి. దీని గురించి మాట్లాడదాం. అక్కడ ఆడపిల్లల్ని హెచ్చరిద్దాం, అక్కడ మగ పిల్లలకు వార్నింగ్ ఇద్దాం. వీడికి శిక్ష పడేంత వరకు మనం ఊరుకోవద్దు. ఇవాళ మొన్న తరుణ్ విషయం జరిగింది ఢిల్లీలో. తరుణ్ విషయంలో గవర్నమెంట్ దిగి రాలేదండి, ఎవరు దిగి రాలేదు. ఒక్క యూట్యూబర్ ఫైట్ చేశాడు, తెలుసా మీకు ఆ సంగతి? ఇందాక మీరు అన్నారు, అమ్మా ఒక్కళ్ళు ముందుకు వస్తే మనల్ని ఎలా అణచాలని చూస్తున్నాడని. ఈ రోజు అతని అకౌంట్స్ మొత్తం డిలీట్ అయిపోయినాయి. ఆ యూట్యూబర్ అకౌంట్స్ డిలీట్ అయినా కూడా వెనకడుగు వేయలేదు. ఎంత మంది ఉన్నారు అలాగా? ఒక్కసారి నాకు చెప్పండి రోషన్. అరే మనకి కష్టం వచ్చింది, ఇచ్చి ఎందుకులే ఈ సమాజం, వద్దులే నలుగురితో పాటు వెళ్ళిపోతామనే బలహీనులు ఉన్న వాళ్ళని మీరు జర్నలిస్టులని మాట్లాడకండి. ఆ బలహీనత ఉన్న నాకు ఎన్నో దెబ్బలు తగిలిన రోషన్ మీకు తెలియని విషయం కాదు. ఎన్ని వెన్నపోట్లు జరిగినాయో మీకు తెలియని విషయం కాదు. ఎంతమంది నా వ్యవస్థల్ని యూజ్ చేసుకున్నటువంటి వాళ్ళే నన్ను కిందకి దించడానికి ప్రయత్నాలు చేశారో తెలియదు. ఎప్పుడు వెనకడుగు వేయాల. కొంత బ్రీత్ తీసుకున్నానేమో గాని నా పోరాటంలో నేనెప్పుడు వెనక్కి వెళ్ళాలా, వెనకడుగు వేయాలా, వెయ్యను కూడా. అలాగే చెప్తున్నా, ఆ ఢిల్లీలో తరుణ్ విషయంలో బుల్డోజర్లు కదిలించింది ఒకే ఒక్క యూట్యూబర్. వాడికి ఉన్న ఆత్మధైర్యము, వాడికి ఉన్నటువంటి పట్టుదల, వాడికి ఉన్నటువంటి దేశభక్తి, వాడికి ఉన్నటువంటి జాతి మీద ఉన్న గౌరవం మనకి ఉందా లేదా ప్రశ్నించుకోవాలి. మిగిలిన వాడు లాగుతున్నాడంటే గోవ పగలగొట్టి నిలబడదామనేటటువంటి తత్వం మనలో ఉన్న రోజున ఖచ్చితంగా విలువ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు, లైవ్ లో జాయిన్ అయినందుకు. నిజంగా మీరు అన్నట్లుగానే కూలంకుషంగా దీని మీద చర్చించాలి. ఏ పరిస్థితుల్లో కూడా ఆ అమ్మాయి లొంగిందా, లొంగ తీసుకున్నాడా, ఏం జరిగిందో కూడా దీని మీద కూడా డెఫినెట్గా మనం రేపు లేకపోతే ఎల్లుండి అయినా ఒక డిబేట్ చేద్దాం. డెఫినెట్గా ఆ అమ్మాయి ఇప్పుడు ట్రీట్మెంట్లో ఉంది, కోలుకుంటుంది. అండ్ డాక్టర్స్ కూడా చెప్తున్నారు యాంటీవైరల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఆ అమ్మాయి కూడా హెచ్ఐవి వచ్చే అవకాశం లేదని చెప్తున్నారు. కాబట్టి సో వివరాలు పూర్తిగా విషయం చెప్తున్నాను, అమ్మాయిని ప్రాణాపాయం నుంచి మనం బయటపడవేయవచ్చు. కానీ ఈ రోజు ఆ అమ్మాయి లైఫ్ కి అయినటువంటి డ్యామేజ్ 10 మందిలో ఆ అమ్మాయి ఈ విధంగా జరిగిపోయినటువంటిది. ఆ అమ్మాయి యొక్క ఇష్యూ మొత్తం కూడా ఎలాంటి డిస్కషన్స్ కి వచ్చింది. ఈ డ్యామేజ్ ని ఎవరు పొడుచగలరు చెప్పండి? ఎవరు చేయలేరు. నేను అదే అంటున్నాను, ఆ అమ్మాయిని మనం బాగు చేసుకుంటాం. ఎంతో ఇవాళ అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది మెడికల్ ట్రీట్మెంట్స్ లో. ఆ అమ్మాయిని కాపాడుకుంటామండి. కానీ ఆ అమ్మాయి ఈ రోజు పడుతున్న మానసిక క్షోభ జీవితాంతో అమ్మాయిని వెంటాడుతూనే ఉంటుంది. ఇది అందరు ఆడపిల్లలు గుర్తుంచుకోవాలని నేను మళ్ళీ చెప్తున్నానండి. మీ సుమన్ టీవీ సాక్షిగా నేను అందరికీ మళ్ళీ ఆడపిల్లలకి చెప్తున్నాను, మీరు పదే వాడెవరితో సంబంధం పెట్టుకున్నాడు, వీడు దేనితో లేచిపోయాడు, ఈ ఎపిసోడ్లు కాదండి చేయాల్సింది. ఇక్కడ ఇలాంటి ఆడపిల్లలు ఎలా మోసపోయారో పదే మాట్లాడండి, పదే డిస్కషన్స్ పెట్టండి, ఆడపిల్లల దృష్టికి తీసుకెళ్ళండి, వాళ్ళని రియలైజ్ చేయండి. అలాగే మగ పిల్లల్ని కూడా హెచ్చరించండి. ఇలాంటి వాళ్ళని పదే సమాజానికి చూపిస్తే మగ పిల్లల్ని పెంచే ఆడపిల్లలు కూడా జాగ్రత్త పడతారు. సూపర్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.